జిల్లా సిఎస్పురం మండలంలోని భైరవకోన, నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దులోని తూర్పు కనుమల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న విశిష్టమైన ప్రాంతం. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన శిల్ప కళాశైలితో ఆలయాన్ని నిర్మించారని పురాతన శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి 30 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉండటం, ఇటువైపు సిఎస్పురం మండలంలో 15 కిలోమీటర్లు విస్తరించి ఉండటంతో జిల్లాకు సరిహద్దుగా మారింది. ఈ కోన చుట్టుప్రక్కల ఉన్న కొండల్లో 101 లింగాలు కొలువై ఉన్నాయని, 25 కిలోమీటర్ల విస్తరణలో మొత్తం 101 కోనేరులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కొండల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ మొక్కల వేర్లను తాకుతూ నీరు జలపాతాల సవ్వడితో కిందకి వస్తూ ఉంటాయి. ఈ నీటిలో స్నానమాచరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని జనం విశ్వాసం. అష్టకాల ప్రచండ భైరవుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరించినందుకే ఇది భైరవ కోనగా ప్రసిద్ధికెక్కింది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక దివ్య క్షేత్రంగా చరిత్రకెక్కింది. ఇక్కడ ప్రతి అడుగు ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. కోనేర్లు, శివలింగాలు ఈ కోనలో అడుగడుగునా కనువిందు చేస్తాయి. 8 దేవాలయాలను ఏకశిలపై చెక్కిన క్షేత్రం ఇది. చోళరాజుల కాలంలో దీరుకుంట శ్రీశైలముని తన శిష్య బృందంతో సుమారు 50 సంవత్సరాలు కష్టించి ఇక్కడ దేవాలయం చెక్కినట్లుగా చరిత్ర చెబుతుంది. 8 రూపాల్లో శివుడి భక్తులకు దర్శనమిస్తాడు. శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, అలాగే రామేశ్వర, మల్లికార్జున పక్షఘాతక లింగాల రూపంలో శివుని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఒక్కో లింగానిది ఒక్కో ప్రత్యేకత, రాచరికపు చిహ్నాలకు ప్రకృతి సోయగాలతో అడుగడుగున భక్తి భావం వర్ణనాతీతంగా నల్లమల కొండ కొనల నడుమ విరజిల్లుతున్న భైరవ కోన ప్రకాశం జిల్లాకి మణిహారం. భైరవేశ్వరుడు, కాలభైరవుడు, శివుడు తపస్సు చేసిన మహోన్నత ప్రదేశంగా పేరొందింది. ఈ కొనసి రాత్రికి ముస్తాబైంది. ఇక్కడి దేవాలయంలో శిల్పకారుల నైపుణ్యం ఉట్టిపడుతుంది. దేవాలయాల ముఖద్వారాల దగ్గర త్రిమూర్తులను శిల్పులు చెక్కారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు ఇక్కడ విగ్రహాలకు చాలా తేడాలు ఉన్నాయి. సాధారణంగా ఇతర దేవాలయాల్లో శివలింగాలకు అడ్డనామాలు మధ్యలో కన్ను ఆకారంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగాల ముఖద్వారాలకు క్రింది భాగం నుంచి 2 వైపులా సన్నని గీత యు ఆకారంలో శివలింగంపై భాగం వరకు కనిపిస్తుంది. ఇక్కడ శివలింగ ముఖద్వారాలకు బ్రహ్మ, విష్ణువు విగ్రహాలు ఉంటాయి. వినాయకుడు, చండేశ్వరుడు, బసవేశ్వరుడు సూర్యుని చంద్రునిగా మలిచారు. కుడివైపు తొండము కలిగిన వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయాల మధ్యలో మిగతా 7 ఆలయాలకు 2 అడుగుల క్రింద భాగాన దుర్గాదేవి ఆలయం దర్శనమిస్తుంది. సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి 3 ముఖాలు దుర్గామ్మగా ఆకర్షిస్తాయి. ప్రతి ఏడాది కార్తీక మాసం రోజున వేలాది మంది భక్తులు ఇక్కడ చోటు చేసుకునే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు తరలివస్తారు. భైరవ కోన రాతిలో చెక్కిన త్రిముఖ దుర్గామ్మ నుదుటిపై పడే సూర్యకిరణాలు వీక్షిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. త్రిముఖ దుర్గాంబ దేవాలయం ఎదుట ప్రవహించే సెలయేటి పైన సూర్య కిరణాలు పరావర్తనం చెంది అమ్మవారి ప్రతిమపై పడటం ప్రతి కార్తీక పౌర్ణమి విశేషం. ఆ
పరమశివుడు ప్రసాదించిన ప్రకృతి ఆహ్లాద వాతావరణం ఆధ్యాత్మికతతో శివనామస్మరణలతో మారుమోగుతుంది. గలగలమంటూ సవ్వడి చేసే ఎత్తైన జలపాతాలు, దింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు, కిలకిల రావాల పక్షుల సందడి, కొండ కోణంలో కొలువున్న కోటి నొక్క లింగాలతో పాటు త్రిముఖ కనకదుర్గ విశ్వరూపం 101 జలపాతాలు కూడా ఉన్నాయనేది భక్తుల విశ్వాసం. ఈ భైరవ కోన అందాలు వీక్షించడానికి మనకు 2 కళ్ళు చాలవు అన్నంతగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రకృతి కనువిందు చేస్తుంది. ఇక వేసవి సెలవుల్లో ఇక్కడి భైరవ కోన పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ వేసవిలో అప్పుడు పర్యాటకుల సందడి కూడా పెరిగింది ఇక్కడే. ముఖ్యంగా ఆదివారం, శనివారం, కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి వేళ్లలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాతో పాటు పక్కనే ఉన్న నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా, చెన్నై, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలతో పాటు భగవంతుడి సన్నిధిలో పాల్గొంటారు. చిన్న పిల్లల నుండి పెద్దలు, వృద్ధులు కూడా ఇక్కడి భైరవకోన అందాలు వీక్షించడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ భైరవకోన అందాలు కన్నులకు కనపడే వాటి కంటే కళ్లకు కనపడని అందాలు ఎన్నో ఈ నల్లమల్ల అడవిలో నిక్షిప్తమై ఉన్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.